అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నల్గొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాలలో దారుణం జరిగింది. టీచర్ ఆంజనేయులు విద్యార్థులను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. సస్పెండ్ చేసినాక మేము స్కూల్కి రాము. మాకొద్దు ఆయనను బైకాట్ చేయాలి, ఆయనను బైకాట్ చేయాలి. 7వ తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారి తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు. ఆయనను బైకాట్ చేయాలి, ఆయనను బైకాట్ చేయాలి, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసినాక మేము స్కూల్కి రాము. మాకొద్దు ఆయనను బైకాట్ చేయాలి. ఏం పేరు సార్ పేరు? ఏం పేరు? నల్గొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాలలో దారుణం జరిగింది. టీచర్ ఆంజనేయులు విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నల్గొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాలలో దారుణం జరిగినట్టు తెలుస్తుంది. టీచర్ ఆంజనేయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో 6, 7, 8 తరగతి చదివేటువంటి విద్యార్థుల పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి హిందీ టీచర్ అలాగే సోషల్ టీచర్ కూడా విద్యార్థుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయం పైన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇవ్వడంతో కూడా కొంత స్కూల్ వద్ద కూడా కొంత హాస్టల్ వద్ద కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గతంలో అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొన్ని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా అంటే ఇట్లాంటి విషయాల పట్ల కూడా అటు ఉపాధ్యాయులు కూడా ఇట్లాంటి విషయాల పట్ల కూడా అంత సీరియస్ గా దీనిపైన అంటే ఇట్లాంటి విషయాలు జరగకుండా గతంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని సూచనలు కూడా ఇచ్చినప్పటికీ కూడా అంటే ఇట్లాంటి వ్యవహారాలు చేయొద్దని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావడంతో కూడా అటు విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున పాఠశాల ముందు అయితే ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏవైతే చిన్నపిల్లల పట్ల కూడా అసభ్యంగా అంటే మాటల్లో చెప్పలేని తీరుగా కూడా వాళ్ళ వ్యవహారం ఉందని చెప్పి కూడా అంత అసభ్యకరంగా అంత జుగుప్సాకరంగా కూడా ఉపాధ్యాయులు ప్రవర్తిస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే బాధిత విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థుల తోటి విద్యార్థులు కూడా ఆ విషయం పైన కూడా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అటు పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ కూడా ఈ ఘటన పైన కావచ్చు ఎవరైతే ఉపాధ్యాయులు వాళ్ళపైన కూడా ఉన్నతాధికారులకు ఒక రిపోర్ట్ కూడా అందిస్తామని చెప్పి కూడా వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పి కూడా రిఫర్ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ ఘటన పైన కూడా ఎవరైతే బాధిత విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా కొంచెం క్రితం అయితే కూడా అక్కడ ఆందోళన అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటన పట్ల కూడా విద్యార్థి సంఘాలు కూడా తీవ్రంగా స్పందించినట్టయితే కనిపిస్తా ఉంది. సో ఏదైతే ఈ సంఘటన జరిగిందో సంఘటన కార్యక్రమైనటువంటి ఉపాధ్యాయులను వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడైతే పాఠశాలకు సంబంధించిన తరగతి గదులలో ఏవైతే పాఠాలు బోధించాలో వాటిని బోధించకుండా కూడా అనవసరమైన విషయాలను తమ మీద రుద్దుతున్నారని చెప్పి కూడా విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దాదాపు కొన్ని నెలల నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఆ ఉపాధ్యాయులు
వైపరీత్యాలతో ఉంటుందని చెప్పి కూడా ఆ విద్యార్థులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం పైన విద్యాశాఖ సీరియస్ గా స్పందించాలి, అలాగే ఉన్నతాధికారులు కూడా దీనిపైన సీరియస్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయా ఉపాధ్యాయులని విధుల నుంచి తొలగించాలని చెప్పి కూడా ప్రధానంగా అయితే డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఆయనను బైకాట్ చేయాలి, ఆయనను బైకాట్ చేయాలి, సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసిన కనుక మేము స్కూల్కి రాము.